హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. చూడండి, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఇల్లు డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే శ్రావణ మాసం స్టార్ట్ కదా, సో పూజ చేసుకుంటాం కదా, సో అలానే ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. మా బాబుతో అస్సలు కుదరట్లేదు. సో ఎలా అయినా చేయాలి అనేసి సాటర్డే నైట్ అయితే స్టార్ట్ చేశాను. బట్ అది ఒక్క సెల్ఫ్ సదరానో లేదో మా బాబు అయితే లేచాడనమాట నైట్. సో అలా అనేసి ఇంకొద్దులే మార్నింగే చేసుకుందామని అలా వదిలేశాను. సో అదే మీకు చూపించాను. అండ్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. బయట కూడా ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ కూడా తాగేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబు కోసం అయితే హాట్ వాటర్ పెట్టాను. అండ్ అలాగే ఏమంటారు, రైస్ కూడా కడిగి పెడుతున్నాను. సో రైస్లో అయితే మాకు పురుగులు అయిపోతున్నాయి వైట్గా. సో అలా అనేసి నేను ఇప్పుడైతే లవంగాలు అండ్ బిర్యానీ ఆకైతే వేసి పెట్టాను అనమాట. సో ఇది కూడా నేను యూట్యూబ్లో ఒకరి వ్లాగ్స్లో అయితే చూశాను. సో వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇన్కేస్ నాకు బియ్యం అయిపోయేలోపు ఒక్క పురుగు కూడా రాకపోతే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను వర్కౌట్ అయిందా లేదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగి పెట్టేశాను కదా. ఇంకా మా బాబుకి సిర్లాక్ అయిపోయిందనమాట. సో నేను మా హస్బెండ్ బాబు ముగ్గురం అయితే బయటకు వెళ్ళాం మార్నింగ్ ఈరోజు. అలా కొద్దిసేపు బాబుని కూడా తిప్పినట్టు ఉంటుంది కదా అని తీసుకొని వెళ్ళాం మటన్ తీసుకురావడానికి. అలాగే బాబుకి సిర్లాక్ లేదు, సో అది కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ సిర్లాక్ తీసుకుంటున్నాను. సో ఈసారి వచ్చేసి వీట్ హనీ అండ్ డేట్స్ పౌడర్ది అయితే తీసుకున్నాను అనమాట. సో చూడాలి నెక్స్ట్ డే నుంచి తింటారో లేదో అని. అండ్ నెక్స్ట్ మా బాబుకి ఫస్ట్ కిచిడి అయితే వేసేస్తున్నాను. అంటే ఇదే కుక్కర్లో మళ్ళీ తర్వాతకి మటన్ కూడా కుక్ చేయొచ్చు కదా. సో అలా అనేసి ఫస్ట్ కిచిడి వేసేసి తర్వాత మటన్లోకి కావాల్సినవి కట్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఫస్ట్ కిచిడి అయితే పెడుతున్నాను. సో గత వారం నుండి అయితే నేను అనుకుంటున్నాను ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని. కాకపోతే మా బాబుతో అస్సలు అవ్వట్లేదండి. ఎలా అంటే కొంచెం నైట్ ఆ రోజు ఏమైంది, 12 o'clockకి నేను, అంటే మా హస్బెండ్ 12:30కి వస్తున్నారు కదా, 3 days పని ఉంది లేట్ వస్తారని చెప్పాను కదా. సో అలా అని క్లీన్ చేద్దామని లైట్ వేసాను అంతే. ఆ సెల్ఫ్ ఒక్కటి క్లీన్ చేశానో లేదో లేచేశాడు. ఇంక ఇలా అయితే కుదరదులే అన్నట్టుగా మధ్యాహ్నం పూటే క్లీన్ చేసుకుందాం అనేసి ఆపేసా. అంటే ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ కిచెన్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అలా అని నేను అనుకుంటున్నాను. మేబీ ఈ వీక్ ఫ్రైడే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, 16th. సో అలానేసి ఇల్లు క్లీన్ చేసేసుకుందామంటే మా బాబుతో అస్సలు కుదరట్లేదు. బట్ ఇంకేదేమైనా అవ్వని, మండే అయితే కొద్దిగా పని ఉంది. సో మండే కుదరదు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 3 daysలో అయితే నేను ఇల్లు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అండ్ అలాగే వెనస్డే కూడా డౌట్ కుదురుతుందో లేదో, కొంచెం పని ఉంది ఆ రోజు కూడా. మేబీ ఇంకా 2 days నాకు టైం ఉంది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. ఇంకా 2 days మా బాబుతోనే సరిపోతుంది అనమాట. ఎలానో ఎలా టైం అడ్జస్ట్ చేసుకొని వాడిని ఆడిస్తూనే నేను క్లీన్ చేసేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కిచిడి అయితే ఉడికిపోయిందనమాట. అండ్ నేను మటన్లోకి కావాల్సినవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే మటన్ని కూడా నీట్గా రన్నింగ్ వాటర్ కింద అయితే మంచిగా వాష్ చేసేసాను. నాకు ఒక్కసారి 2 సార్లు కడిగితే అసలు కడిగినట్టు అనిపించదు, తినబుద్ధి కూడా కాదనమాట. సో అందుకే రన్నింగ్ వాటర్ కింద అలా జాలిలో వేసేసి బాగా కడిగేస్తాను అనమాట. ఇంకా కొంచెం కూడా స్మెల్ అనేది రాదు. ఇంకా మా బాబు కిచిడి అయిపోయింది కదా, దానికి ఒక బాక్స్లో వేసేసాను. ఇంకా బాబు అయితే స్నానం చేసి పడుకుండిపోయాడు అనమాట. తినిపిద్దామని ఆల్రెడీ చిన్న బౌల్లోకి వేసుకున్నాను, కాకపోతే ఇంకా వాడు పడుకున్నాడు. మళ్ళీ దాన్ని అందులో వేసేసాను. ఇంకా అదే కుక్కర్ని వాష్ చేసుకున్నాను. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి నేను రీసెంట్గా చేపల ఫ్రై చేశాను అనమాట. సో అందులో ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఇలా నాన్ వెజ్లోకి వేస్తే అయిపోతుంది కదా అని నేనైతే నాన్ వెజ్లోకి వేసేద్దామన్నట్టుగా వేసాను అనమాట. సో అందుకే మీకు అలా కింద బ్లాక్గా కనిపించింది. సో ఇంకా మటన్ కర్రీ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేలానే చేస్తాను. సో ఇంక ఇది తాలింపు వేసాను. మా బాబాయ్ వచ్చాడనమాట జాయిన్ తీసుకొని, ఏదో పని ఉందనేసి వచ్చాడు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అయితే నేను కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే చెప్పాను కదా పడుకున్నాడని. సో వాడితో అయితే ఇంకా నాకు ప్రాబ్లం లేదు. ఈరోజు మేబీ చాలాసేపే పడుకున్నాడు. ఎప్పుడో 2:30కో 3కో తిన్నాడనమాట. అది కూడా లైట్గా తిన్నాడు, ఇంకా మళ్ళీ తినలేదు. ఒక్కో రోజు బాగా తింటున్నాడు, ఒక్కో రోజు తినట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియదు.
సో అలా మటన్ ఆ జాలీలో కడిగినా కూడా ఇంకా చాలా వాటర్ వస్తాయి. సో అందుకే కింద ఒక బౌల్ పెట్టేసి అందులో ఆ జాలి గిన్నె పెడతానమాట. చూసారు కదా, హాఫ్ వరకు వాటర్ వచ్చేసాయి. ఇది వచ్చేసి వేరే కారము, అంటే యాక్చువల్గా మేము డైలీ యూజ్ చేసేదైతే మా అత్తయ్య ఊరు నుండి తెచ్చారు. అది వైట్గా ఉండడం వల్ల నాకు నాన్ వెజ్లో వేసినా రెడ్గా కనిపించకపోతే నచ్చట్లేదు. సో ఇంకా అలా అనేసి మళ్ళీ వేరే కారం అయితే తీసుకొచ్చాను. ఇదైతే చాలా అంటే చాలా కారం ఉంది. నేను వేసింది 2.5 స్పూన్స్, కాకపోతే చిన్నగా కారం లేదండి, అసలు తినాలనే అనిపించలేదు. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది, లంచ్ చేసేసాం. చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్తారని. సో మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళగానే అయితే ఇంకా నేను బాబు అయితే పడుకున్నాడని చెప్పాను కదా, సో ఇంకా నేను గిన్నెలు వాష్ చేసుకోవాలి అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే బాబు లేస్తాడు, లేచిన తర్వాతకి తనకి లంచ్ చేయించాలి. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎందుకు తీసేసానంటే టీవీ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, సో మళ్ళీ కాపీరైట్కి పడే ఛాన్సెస్ ఉంటాయిగా, సో అందుకే నేను అసలు గిన్నెలు తోమేది షూట్ చేయాలి అన్న విషయమే మర్చిపోయానండి. అంటే మా మమ్మీ ఒక బొమ్మ ఆర్డర్ పెట్టింది, మీకు అక్కడ చైర్లో కనిపిస్తుంది కదా, సో అది మా మిన్ను కూర్చోడానికి అనమాట. ఇంకా నేను గిన్నెలు వాష్ చేస్తున్నా, మా మమ్మీ కాల్ చేశారు, రిటర్న్ ఆర్డర్ పెట్టాను కదా, వచ్చాడు ఇచ్చేసి రాపోయి వెళ్ళి అనేసి. సో అది పట్టుకొని నేను కిందికి వెళ్ళాను. తనేమన్నాడు, ఇంత పెద్దగా ఉంది కదమ్మా, నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ వేసిన తర్వాతకి లాస్ట్కి తీసుకెళ్తా అని చెప్పారు. సో మళ్ళీ తెచ్చి దాన్ని పైన పెట్టేసి ఇంకా నేను గిన్నెలన్నీ వాష్ చేసేసాను. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను వీడియో తీయలేదు కదా అని. సో అలా జరిగింది. ఇంకా మళ్ళీ తను ఒక హాఫ్ అన్ అవర్కే వచ్చారనమాట. మళ్ళీ ఆర్డర్ ఉందంట మా ఇంటి పైన వాళ్ళదే. సో ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే ఇలా క్లీన్ ఫ్రెండ్స్ గిన్నెలు అయితే కడిగేసాను, కౌంటర్ టాప్ కూడా క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, బాబు అయితే లేచాడు, తనకి నేను లంచ్ చేయించాలి. సో లంచ్ చేయించిన తర్వాత బాబుతో కుదిరితే మిగతా ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.